ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనూ నాతోనూ మనందరితోనూ బహుసూటిగా తేటగా మాట్లాడాడు. గత కాలంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం నుండి చాలా విలువైన వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాంటి విలువైన వాక్యాలు వింటున్నప్పుడు నిజమే, సమూయేలు ద్వారా దేవుడు రాజుగా వద్దనుకున్నప్పుడు, ఒక మనిషిని ఏర్పరచుకున్నప్పుడు ఆ మనిషి రావటానికి ఏ విధంగా ప్రేరేపణ అయ్యింది, ఏ విధంగా దేవునికి ఆ మనిషి ఎలాగా దగ్గరయ్యాడో, ఆ మనిషి పేరు ఏంటంటే సౌలు గురించి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మదేవుడు చాలా విలువైన వాక్యము ద్వారా మనతో మాట్లాడి, ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు గిబ్యోనులో తన ఇంటికి వెళ్ళిపోయాను, దేవుని చేత హృదయ ప్రేరేపణ పొంది శూరులు అతన్ని వెంట వెళ్ళిరి. ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా విలువైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న కనుక ప్రియ దేవుని ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం, దేవుని యొక్క దీవెనను పొందుకుందాం. ఈ రోజున చాలా విలువైన వాక్యము. ఏమైనా జరిగిందంటే, సౌలు ఎప్పుడైతే సమూయేలు సౌలును అభిషేకించిన తర్వాత దేవుడికి ఇష్టంగా ఉన్న సమయంలో తన ప్రజలకు, దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలు వారికి ఎవరిని చూపించాడంటే సౌలుని చూపించాడు. సౌలు చూపించినప్పుడు అతని అందాన్ని బట్టి, అతని బలం కలిగిన వాడిని బట్టి వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు, ఎంతో సంతోషపడ్డారు. అయితే ఇప్పుడు అభిషేకం వచ్చింది సౌలుకి. తర్వాత ఏం జరిగింది, వాళ్ళందరూ ఆహ్వానించారు, సౌలుని ఆహ్వానించారు. నిజంగా రాజుగా ఉండాల్సిన వాడు ఇలాగే ఉండాలని దేవుని వదిలిపెట్టి ఒక మనిషిని రాజుగా చేసుకున్న సమయంలో ఏం జరిగిందంటే, ఇక ప్రార్థనలు జరిగినాయి. ప్రతి ఒక్క వాక్యాన్ని దేవుని సన్నిధానానికి వెళ్ళి ఎలాగా పరిపాలన చేయాలన్ని విషయాలు తెలియబడినాయి. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే, సౌలు అంట తన ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఏ గాడిదల కోసం వచ్చాడో ఆ గాడిదలు తీసుకొని ఏం చేశాడు, తన ఇంటికి వెళ్ళాడన్నమాట. ఏ గాడిద తప్పిపోయిందో ఆ గాడిదలు తీసుకొని దేవుడి యొక్క సమాచారాన్ని తీసుకొని వెళ్తూ ఉండగా ఇప్పుడు సౌలుకి ఎవరు కావాల్సి వచ్చింది? దేవుడు కాదు, అతని వెంట కొందరు ప్రేరేపణ. దేవుడు ఏమని రాయబడింది అక్కడ 26వ వచనంలో ఏమని రాయబడింది? సౌలు గిబ్యోనులో తన ఇంటికి వెళ్ళిపోయెను, దేవుని చేత హృదయ ప్రేరేపణ నొంది శూరులు అతని వెంట వెళ్ళిరి. ఇప్పుడు ఒకప్పుడు సౌలును ఎవరున్నారు? సౌలు, మరొక వ్యక్తి ఎవరు? తన పనివాడు. కాక ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే, సౌలుతో పాటు తన ఇంటికి వెళ్తున్నప్పుడు సౌలును వెంబడిస్తున్న వారు ఎవరంటే శూరులు. ఎవరు వీళ్ళు? శూరులు అనగా బలవంతులు. ఇప్పుడు అతని రాజ్యాధికారం వచ్చింది కనుక వాళ్ళకు ఆ రాజును కాపాడుకోవాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే శూరుల్ని తయారు చేస్తారు. ఆ శూరులు ఇప్పుడు ఏమవుతున్నారు? ఆ యొక్క రాజు వెంబట వెళ్తున్నారు. ఒకప్పుడు ఒంటరిగా ఉన్నాడు సౌలు, ఒకప్పుడు ఒకళ్ళు ఇద్దరు చెప్పునే ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నాడంటే శూరులు బలవంతుల్ని తీసుకొని వెళ్తున్నాడంట. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? తన ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిలవలేదు. సౌలు పిలిచాడా? పిలవల. దేవుని హృదయ ప్రేరేపణ కొలది తన బిడ్డలకు అండగా ఉంచాడన్నమాట. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకుంటావు. చాలామంది ఏమనుకున్నా, నేను ఒంటరివాడిని, నన్ను ఎవరు పట్టించుకోరు, నాకంత జ్ఞానం లేదు, నన్ను చూసి అందరూ అసహించుకుంటారు, నాకు ఎవ్వరూ లేరు అనుకుంటా. కానీ నీ పక్కన ఎవరిని పెట్టాడో తెలుసా? దేవుడు దేవదూతల సమూహాన్ని పెట్టాడు. ఎవరిని పెట్టాడు? దేవదూతల సమూహాన్ని పెట్టాడు. తన పిల్లలు ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. దేవుని వెంబడించేవారు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నవారు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు విడిచాడేమో అనుకుంటారు. కానీ దేవుడు ఎన్నటికీ విడవడు. వాళ్ళ చుట్టూని ఎవరిని పెడతాడు? తన సైన్యాన్ని పెడతాడు. ఏం పెడతాడు? ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ప్రేరేపించారా?
ఎవరైనా ప్రేరేపించారా? నువ్వు రా అని సౌలు అన్నాడా? అలా అనకుండానే ఆయన వెళ్తా ఉండగా వీళ్ళు కూడా ఏం చేశారు, కొంతమందిని వెంట. దేవుని హృదయ ప్రేరేపణ. ఈరోజున వాక్యం ఏంటంటే దేవుని హృదయ ప్రేరేపణతో ఎక్కడికి కదిలారు? ఆ యొక్క సౌలు వెంట వెళ్ళారంట. ఈరోజున మన దేవుడు కూడా హృదయ ప్రేరేపణ కొలది మనకు అనేక మంది దేవదూతలను పెట్టాడు. ఏం పెట్టాడు? దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, నా పిల్లలకు ఒక రాయేనను ఏదైనా తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన దేవదూతలకి ఎవరికి అప్పచెప్పాడంటే, దేవుడు తన పిల్లల్ని చూసుకునే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? దూతలకు అప్పచెప్పాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒంటరి వాడివే కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే దేవుడు తెలుసు, తన పిల్లలు ఒంటరిగా ఉంటే సాతాను సమూహములు ఎలా వెంటాడుతాయో ఆయనకు తెలుసు. ఏ విధంగా వాళ్ళని నాశనం చేయాలో, ఎలాంటి పన్నాగాలు పన్నుతాయో దేవుడు తెలుసు. అందుకే దేవుడు ఎన్నటికీ ఒంటరి వాడిగా ఉంచాడు. మనం అనుకుంటాం అంతే, దేవుడు వదిలిపెట్టేశాడు, మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన క్షమించాడు. ఇదే ఆలోచన కలిగి ఉంటారు చాలామంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు నా కుమారుడా. ఏమంటున్నాడు? నేను ఒంటరిగా వదిలిపెట్టను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా దేవుని నువ్వు వెంట పెట్టుకుని వెళ్తే ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ పక్షాన కూడా వస్తున్నాడు. ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా. దావీదు గొలియాతు మీదకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఒక దావీదు ఒక చిన్న కుమారుడు. కానీ దావీదు చిన్న కుమారుడై ఉండి అక్కడ సైన్యమంతా భయపడిపోతుంది. ఇశ్రాయేలు సైన్యమంతా అక్కడ గొలియాతును చూసి మూడు బారుల అడుగు ఎత్తు కలిగిన వాడిని చూసి భయముతో, అంత ఎత్తు కలిగిన వాడిని చూసి భయపడిపోతున్నారు. అలాంటి భయపడుతున్న దావీదు ఏం చేస్తున్నాడు? నేను వస్తున్నాను. ఎలా వస్తాడు? 5 రాళ్ళు తీసుకొని అందులో ఒక్క రాయితోనే, ఇదిగో నాకు ఈ ఒక్క రాయి చాలన్నాడు. ఏమన్నాడు? ఇది ఒక్కటి చాలు. అంతే, గిర్రని ఒక్క దెబ్బ కొట్టాడు. నువ్వు కత్తెతో బల్లెముతో వస్తున్నావు, నేను యెహోవా నామాన్ని బట్టి వస్తున్నా, యుద్ధము యెహోవాదే. ఎంత ధైర్యము! ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకు ఆ ధైర్యం లేదు. కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉన్న వాళ్ళకి భయముతో ఉన్నాడు. కానీ దేవుని పిల్లవాడు, ఒక చిన్న కుర్రవాడు ఏం చేస్తున్నాడు? చిన్న పిల్లవాడు. అలాంటి వాడిని ఎదిరిస్తున్న ఆ ధైర్యం ఎవరిచ్చారంటే దేవుడే ఇస్తాడు. గుర్తుపెట్టుకో. నువ్వు నిజాయితీగా, యథార్థంగా, లంచం తీసుకోకుండా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తావంటే ఖచ్చితంగా నీకు ఏం కలిగిద్దంటే ధైర్యం కలిగిద్ది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటారు చాలామంది. అరే వీడికి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఇలా నవ్వుతూ ఉంటాడు? ఇన్ని సమస్యలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా దేవుడు అని తిరుగుతూ ఉన్నాడు. అప్పులు ఇన్ని వచ్చినాయి, సమస్యలు, రోగాలు ఇన్ని వచ్చినా సరే ఎందుకు అలా ఉంటున్నాడంటే ఒకటే మాట. అలాంటి వాడు ఏమని చెప్తాడు తెలుసా? నాకు దేవుడు తోడున్నాడు, ఆయన చూసుకుంటాడు. అలాంటి ధైర్యం నీకుంటే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు. నీ వెంట ఎవరిని పంపుతున్నాడు? ప్రార్థనా సూరులను పంపబోతున్నాడు. నీ కోసము ప్రార్థన చేసే వీరులను పంపబోతున్నాడు. ఇప్పుడు సౌలు ఒంటరికి వాడి కాదు. ఇప్పుడు గిబ్యోనుకు తన ఇంటికి వెళ్ళేటప్పుడు సూరులను తీసుకొని వెళ్తున్నాడు. ఈ రోజున వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు? ఒంటరిగా ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకే ఈ రాత్రి నువ్వు ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, దేవుని మాటలు నిత్యము ధ్యానిస్తూ ఉన్నావు, అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని పంచుతూ ఉన్నావు. అలాంటప్పుడు నీకెందుకు భయం? నీ కష్టాలు కనపడతా ఉంటాయి, ఇబ్బందులు కనపడతా ఉంటాయి, వేదనలు కనపడతా ఉంటాయి, నీ చుట్టూ అన్ని అగాధాలు కనపడతా ఉంటాయి. వాటిని అణిచివేసే దేవుడు నీకున్నాడు. గుర్తుపెట్టుకో. ఆనాడు పడవలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే యేసు ప్రభువారు ఆ నిద్రపోతూ ఉన్న సమయంలో గాలి తుఫాను రేగినప్పుడు ఎవరు గద్దించారు? యేసయ్య లేచి 1 నిమిషం అన్నాడు అంతే. దెబ్బకి అన్నీ అప్పుడు దాకా హోరుగా వీచిన గాలులు ఏమైపోయినాయి? అన్నగారిపోయినాయి. నీ బ్రతుకునకు ఒక్కసారి దేవుడు లేచి ఒక్కసారి ఆయన ఒక్క మాట అంటే చాలు సమస్తము లోబడిపోతుంది. అలాంటి బలవంతుడు నీకున్నాడు.
నిజమైన తండ్రి నీకు ఉన్నాడు, సజీవుడైన దేవుడు నీకున్నాడు. ధైర్యంగా ఉండు. ఎవరు ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండు. కానీ నువ్వు మౌనంగా ఉంటావేమో, కానీ తండ్రి మౌనంగా ఉండడు. నువ్వు అవమానపడతావు, ఆయనకి ఇష్టం లేదు. ఎంతమంది నేను అవమానపరుస్తున్నా నువ్వు దేవునికి మొరపెడుతున్నావు కనుక, దేవుని వైపు తిరుగుతున్నావు కనుక, ఆ న్యాయము తీర్చువాడు, యథార్థవంతుడు, నీతిశూరుడైన వాడు ఆయనే నిజమైన న్యాయాధిపతి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, ధైర్యంగా ఉండు, భయపడాల్సిన అవసరం లేదు. వస్తాయి, సమస్యలు వస్తాయి, సముద్రాలలో ఎగిసిపడతా ఒకేసారి అనగబడతాయి. గాలి తుఫాన్లు వస్తాయి, కానీ ఒక రోజు అనగబడతాయి. నీ జీవితం కూడా అంతే. అది చాలామంది ఈ రోజున నేను ఒంటరి వాడిని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను బ్రతకటం వేస్ట్, నేను చనిపోతే మేలు అని అనుకునే వాళ్ళకి ఈ రోజున దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒంటరి వాడివి కాదు. నువ్వు యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తున్నావు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన నిన్ను విడువను, ఎడబాయిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసము రక్తమంతా కార్చి నిన్ను నరకాన్ని నుండి రక్షించాలని చూస్తున్న దేవుని వైపు నువ్వు తిరిగితే ఎక్కడ తోసివేస్తాడు నిన్ను? ఎన్నటికీ ఎవరిని తోసివేసే దేవుడు కాదు. ఆయనకి కులము లేదు, భేదము లేదు, ఏమీ లేదు. అందరూ ఆయన సమానులే, అందరూ ఆయన పిల్లలే. అలా మార్గం తప్పుతున్నారని ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? ఏమంటున్నారు? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతున్నాడు. ఎందుకని? ఆ మందలో కలపడానికి, ఆ పరిశుద్ధుల మందలో కలపడానికే యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? నీ ఇంటికి ఒక సేవకుని పెడుతున్నాడు, నీ ఇంటికి ఒక విశ్వాసిని పంపిస్తున్నాడు. నీ ఇంటికి నువ్వు మారాలని నీ కోసము పంపిస్తా ఉంటే నువ్వు తలుపులేసేసుకుంటున్నావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, హృదయం అనే తలుపు తడుతుంటే నువ్వు తీయట్లేదు. అందుకే దేవుడు ఏమవుతున్నాడు? ఆ హృదయం అనే తలుపు తట్టే చోటే ఉన్నాడు తప్ప తీసేవాళ్ళు లేకుండా పోయారు. అందుకే ఈ రాత్రి దేవుడికి ఎంతో విలువైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు ఇద్దరుగా వచ్చాడు. ఇప్పుడు ఏమైనా సూర్యులు బలవంతులను వేసుకొని వెళ్తున్నాడంట. ఇక బలవంతులు అంటే ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు అనుకో, ఆయన చుట్టూ ఒక సెక్యూరిటీ గార్డు ఉందనుకో, ఏం చేస్తారు? సెక్యూరిటీ గార్డు ఆయన చుట్టూ ఉంటే ఆయన ధైర్యంగా ఎక్కడికైనా వెళ్తాడు. ఎందుకని? ఆయన ప్రాణానికి అడ్డు వేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఈ లోకంలో మనుషులకి అంత ఉంటే దేవుడు తన సైన్యాన్నే పెట్టబోతున్నాడు. ఇలాంటి సైన్యం కాదు అది. ప్రార్థన వీరులు, యుద్ధ వీరులు, యుద్ధ శూరులను పెట్టబోతున్నాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నిన్ను ఒంటరిగా ఉంచనివ్వదు. ఆయన సముఖముతో ఏమంటున్నాడు? ఎక్కడ 2, 3 నా నామము కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటానంటున్నాడు. నేను ఉంటానంటున్నాడంటే యేసయ్య ఉన్న చోట ఎవరెవరు ఉంటారు? అక్కడ పరిశుద్ధుల సావాసము, ఆయన పెద్దలు కూడా సమస్తము నీ పక్కనే ఉన్నారు. నా రాజ్యము నీతిని వెతుకుడి, అవన్నీ దొరుకునన్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని వెతుకుతూ ఉంటంటే, దేవుని మార్గం నువ్వు నడుస్తూ ఉంటంటే అన్నీ నీ వెంట వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? అక్కడ ఉన్నది ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నీ తండ్రి అయిన దేవుడు నీకు తోడున్నాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో ధైర్యంగా ఉండు. ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం, మనుషులు చూసి అస్సలు భయపడద్దు. ఈ లోకములో ఉన్న మనుషులు చూసి నువ్వు భయపడుతున్నావంటే సాతానికి చిక్కుతున్నావు అని అర్థం. అందుకే ఈ రాత్రి గిబియోనులో సౌలు వెళ్తా ఉంటే సూర్యులు వెళ్ళారంట. ఏమన్నా సౌలు రమ్మన్నాడా? రమ్మల్లా. హృదయ ప్రేరేపణ, నీ పక్కన హృదయాన్ని ప్రేరేపించే దేవుని దూతలు ఉంటారు, గుర్తుపెట్టుకో. దేవుని యొక్క దూతలు దేవుడు ప్రేరేపణ కొద్దే ఇక్కడికి వస్తారు. ఆయన ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. దేవుడు చెప్తాడు, ఇదిగో నా కుమారుడు వెళ్తున్నాడు, మార్గం మధ్యలో నువ్వు ఉండు, అక్కడ సాతాను సమూహములు ఉన్నాయి, వాటిని నువ్వు వైదొలిగించి నా కుమారుని క్షేమమైన ప్రయాణం దయచేయమన్నాడు. ఈరోజు ఇంతమంది ఎన్నో యాక్సిడెంట్లు అవుతుంటే మన కుటుంబంలో ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే మన దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి. ఎంతోమంది రోగాలతో బాధపడుతుంటే ఎందుకని నీకు జరగట్లేదు? దేవుడు నిరంతరము నీకు తోడున్నాడు కాబట్టి ఏ తెగులు నీ గుడారములు సమీపించట్లేదు.
అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండి, భయపడద్దు. ఈరోజున ఎంతోమంది భయపడిపోతున్నారు. అమ్మో ఏం జరిగిపోద్దో, ఇన్ని లక్షల అప్పులు ఎలా తీరుతాయో, అనుకోకుండా నువ్వు తప్పు చేసావు. కానీ ప్రభు పాదాలు పడి, అయ్యా ఇక నుండి నేను ఇలాంటి పనులు చేయనయ్యా, ఉన్న దాంతోనే సంతృప్తి పడతానయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి యందు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు ఆయన కనికరం నీ మీదకి వస్తుంది. అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు, కనికరించే దేవుడు నీకుండగా భయమేలా? నీవు దేవుని కుమారుడివై ఉన్నావు, ఆయన స్వరూపంలో చెక్కబడి ఉన్నావు, ఆయన నీకు జీవాయువునిచ్చాడు. అలాంటి దేవుని అరచేతిలో చెక్కబడిన నీవు ధైర్యంగా ఉండమంటున్నాడు. సాతాను ఏం చేస్తుంది? నువ్వు బలహీనుడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడివి. దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? చాలామంది ఏమంటారంటే, అయ్యా నేను పాపాత్ముడిని, నేను నాశనం అయిపోతాను, నేను నరకానికి వెళ్ళిపోతాను అంటావు. కానీ దేవుడు ఏమంటాడు? నా చేతిలోకి రా కుమారుడా, నేను నిన్ను నరకం నుండి తప్పించగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని అన్నాడు. అందుకే ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, వస్తావా దేవుని దగ్గరికి? లేదా సాతాను మాటలు వింటూ సాతాను వైపే తిరుగుతూ నలిగిపోతూ ఉంటావా? అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు సాతాను చేతులకు వెళ్ళటానికి వీలేదు, దేవుని చేతులకు వెళ్ళు, దేవుని మార్గంలోకి వెళ్ళు. ఈ రాత్రి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా నువ్వు నాతో రావాలి, నువ్వుంటే నాకు విజయం, నువ్వుంటేనే నాకు సర్వస్వం అని దేవుని ఈ రాత్రి ఎవరైతే అడుగుతున్నారో వారిని దేవుడు ఆయన దూతల కావలి ఉంచునుగాక. ఆమేన్.